హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మీకోసం నేను ఆల్ న్యూ టాటా లెగసీ టాటా సిఆర్ అని తీసుకొచ్చేసాను. సో ఇప్పుడు మనకి కొత్త ఫీచర్స్ తోటి, ప్రీమియం డిజైన్ తోటి, టెక్ ఫీచర్స్ తోటి మన ముందుకి ది లెజెండ్ రిటర్న్స్ అనేటువంటి ట్యాగ్ లైన్తో వచ్చేసింది. సో టాటా సిఆర్కి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రైస్, ఫీచర్స్ అండ్ నేను డ్రైవ్ చేసి నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇలాంటి మంచి అప్డేటెడ్ కార్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓపెన్ చేయాలంటే చాలా ఈజీ. ఇలా ఒకసారి కనుక మనం కాల్ని స్వైప్ చేసామంటే కింద థ్యాంక్స్ టు వరలక్ష్మి టాటా మోటార్స్ ఒంగోలు. మీ యొక్క టాటా వెహికల్స్కి బెస్ట్ సర్వీస్ కావాలన్నా అండ్ బెస్ట్ ఆన్ రోడ్ ప్రైస్ డీల్స్ పొందాలన్నా ఇప్పుడే ఒంగోలులోని వరలక్ష్మి టాటా మోటార్స్ని విజిట్ చేయండి. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. బుక్ చేసుకోబోయే ముందు క్లియర్గా మీ డౌట్స్ అన్నీ వీళ్ళతో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. హలో, టాటా సిఆర్ఐకి బూట్ స్పేస్ 622 లీటర్స్, అలాగే పవర్ టెయిల్ గేట్ అండ్ సింగిల్ గెస్చర్ తోటి, అది లెగ్ గెస్చర్ తోటి ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు ఫ్లాట్గా చాలా మంచిగా కనిపించేటువంటి సేవర్ ఎల్ఈడి తోటి నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే ఈ రివ్యూని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ పవర్ టెయిల్ గేట్. క్లోజ్ చేయడానికి కూడా పెద్ద కష్టపడక్కర్లేదు. సో వన్ బటన్ అనమాట. సో అలా నొక్కినట్లుగా అయితే మనకి టెయిల్ గేట్ చాలా ఈజీగా అయితే మాత్రం 2 స్టెప్స్లో ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది అనమాట. సో అలాగే గెస్చర్స్ అయితే ఇక్కడ చూడొచ్చు క్లోజ్ అయినట్టుగా. సైడ్ని మనకి సీక్వెన్షియల్ లైట్స్ అయితే వెలిగాయి. అండ్ బ్యాక్ సైడ్ మీరు గమనించినట్లుగా అయితే చాలా మంచిగా అయితే మాత్రం ఈ డిజైన్ని సో మనం చూడంగానే వెళ్తుంది సిఆర్ఆ అని గుర్తుపట్టే విధంగా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే ఒక షార్ట్ రూఫ్ స్పాయిలర్ ఆఫర్ చేస్తున్నారు. షార్క్ పిన్ యాంటీనా చూడొచ్చు. దాంతోపాటు డీఫాగర్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలాగే టాటా బ్యాడ్జింగ్ అయితే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సిఆర్ఆ లోగో 3Dలో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క పవర్ గేట్, టెయిల్ గేట్ కూడా మనకి మెటల్ ఆఫర్ చేస్తున్నారు. క్వాలిటీ అయితే మాత్రం టాప్ నాచ్ ఉందన్నమాట. ఇంకా టాటా సిఆర్ఆ ఫ్రంట్ లుక్ చూసుకున్నట్లయితే మనకి చాలా మంచిగా కనిపిస్తుంది. సో గ్రిల్ అయితే ఎక్కడ కూడా పెద్దగా కనిపించట్లేదు అనమాట. కనెక్టెడ్ ఎల్ఈడి అయితే చూడొచ్చు. లైట్ ఎక్కడా కూడా కట్ అవ్వకుండా మంచిగా అయితే మాత్రం మనకి సేవర్ ఎల్ఈడి ఆఫర్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్స్ అయితే మీరు ఇక్కడ నుంచి గమనించవచ్చు. ఈ లైట్స్ మనకి గుడ్ బై, వెల్కమ్ కూడా చెప్తుంటాయి అనమాట. ఇంకా మెయిన్ హెడ్ ల్యాంప్ వచ్చేసరికి సో మీరు హారిజాంటల్గా ఉన్నటువంటి ఆ స్ట్రిప్ని అయితే చూడొచ్చు. చూడటానికి చిన్నగా ఉంది కానీ సో నైట్ విజన్ అయితే బాగుంటుంది. చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. ఇంకా కార్నర్లో ఫాగ్ ల్యాంప్స్ కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇంకొంచెం క్లోజ్గా చూసినట్లుగా అయితే సిఆర్ఆ బ్యాడ్జింగ్ 3Dలో ప్రొవైడ్ చేస్తున్నారు. పియానో బ్లాక్ కలర్ మీద టాటా లోగో చాలా మంచిగా బ్యాడ్జింగ్ ఇస్తున్నారు. 360 డిగ్రీస్ కెమెరాస్లో భాగంగా ఫ్రంట్ కెమెరా మీరు చూడొచ్చు. సో ఇది మనకి లెవెల్ 2 అడాస్తో వచ్చేస్తుంది. ఆ రాడార్ కూడా మీకు ఫ్రంట్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మంచిగా అయితే మాత్రం లెవెల్ 2 ఫీచర్స్ అన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా సిఆర్ఆ సైడ్ లుక్ చూసుకున్నట్లుగా అయితే బాక్సీగా చూడటానికి సో ఫారిన్ లో వెళ్ళేటువంటి ఒక లగ్జరీ బస్ అలా చాలా బాగా కనిపిస్తుంది. సో సిఆర్ఆ బ్యాడ్జింగ్ అయితే మీరు ఆ క్లాడింగ్ మీద సైడ్ ని చూడొచ్చు. 3Dలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే మీరు చూసుకోవచ్చు. సో ఇది మనకి లైట్ ఇండికేటర్ తోటి ఇండికేట్ చేస్తుంది అనమాట యాక్టివ్ లో ఉన్నానని. అలాగే రిక్వెస్ట్ సెన్సర్ ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే ఉంది. రిమైనింగ్ అంతా మనకి మామూలుగానే ఉంటాయి. ఇంకా ఫుల్లీ ఆటోమేటిక్ ఓఆర్వీఎంస్ అయితే చూడొచ్చు. సో ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్మెంట్ అనమాట. దాని మీద ఎల్ఈడి ఇండికేటర్స్, అలాగే కెమెరా పొజిషన్ అయితే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇంకా దీని యొక్క టైర్ ప్రొఫైల్ అయితే ఒకసారి చూద్దాం. సో మనకి డైమండ్ కట్ లో చూడటానికి చాలా బాగుందన్నమాట. ఇక్కడ మనకి 225/55 R19 ఇంచ్ అలై వీల్ అయితే వస్తుంది. సో మిడ్ వేరియంట్ లో చూసుకున్నట్లయితే అయితే 18 ఇంచ్ ఉంటుంది. బేస్ లో అయితే 17 ఇంచే ఉంటుంది అనమాట. టాప్ వేరియంట్ కాబట్టి ఇది 19 ఇంచ్ తో వస్తుంది. ఇంకా సేఫ్టీ వైజ్ ఇది మనకి డిస్క్ బ్రేక్ తో వస్తుంది. అలాగే మనకి ఈబిడి, ఏబిఎస్ కూడా ఉందన్నమాట. ఇంకా దీని యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. టాటా సిఆర్ఆ మీకు 2 ఆప్షన్స్ లో లభిస్తుంది. పెట్రోల్ అలాగే డీజిల్లో వచ్చేసరికి ఆటోమేటిక్ అలాగే మాన్యువల్ 2 ఉంటాయి. బట్ ఈ పెట్రోల్లో ఓన్లీ ఆటోమేటిక్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను రివ్యూ కోసం తీసుకొచ్చింది పెట్రోల్ ఇంజన్. సో ఇది మనకి 1.5 లీటర్స్ టర్బో హైపరియన్ పెట్రోల్ ఇంజన్తో అయితే వస్తుంది. డిస్ప్లేస్మెంట్ 498 cc, 160 PS పవర్, 255 Nm ఆఫ్ టార్క్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఏఎంటీ వేరియంట్ మనకు వచ్చేసరికి 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ తోటి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే సిటీ డ్రైవ్స్ చాలా ఈజీ అవుతాయి మీకు. ఇంకా డీజిల్ ఇంజిన్ వచ్చేసరికి మనకి 1.5 లీటర్స్ క్రియోజెట్ డీజిల్ ఇంజిన్తో వస్తుంది. 118 PS పవర్ అంటే తక్కువ. సో కానీ 280 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది.
సో ఇన్స్టెంట్ పుల్ అద్దరిపోతుంది డీజిల్‌లో మీకు. అందులో గూడా మాన్యువల్ తీసుకున్నారనుకో ఇంక మీరు. సో ఇన్స్టెంట్ పుల్ అయితే మాత్రం బీభత్సం అన్నమాట. ఇక నా డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఈ సియారా ఆటోమేటిక్‌ని డ్రైవ్ చేస్తుంటే చాలా రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుందనమాట. సౌండ్ అస్సలకి ఇంజిన్ సౌండే నాయిసే లేదు. చాలా స్మూత్‌గా అయితే ఉంది. ఇంకా నాకు తగ్గట్టు టిల్ట్, టెలిస్కోపిక్ తోటి మన స్టీరింగ్‌ని అడ్జస్ట్ చేసుకొని ఏదో సోఫా సెట్‌లో కూర్చున్నట్టు కూర్చొని ఖాళీగా ఫీల్ అవుతున్నాను. అంత స్మూత్‌గా, అంత రిలాక్స్‌డ్‌గా వెహికల్ అలా వెళ్ళిపోతుందనమాట నాయిస్ లేకుండా. చాలా బాగుంది ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం. అసలకి స్ట్రెయిన్ అవ్వరు మీరు. ఈ ఆటోమేటిక్ మెషిన్ తోటి మీరు లాంగ్ డ్రైవ్స్‌కెళ్ళేటప్పుడు ఎక్కడ గూడా మీరు ఫీల్ అవ్వరనమాట లాంగ్ డ్రైవ్స్ చేస్తున్నామని. చాలా దూరం మీరు అలా హ్యాపీగా మంచి సాంగ్స్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. దీంట్లో మనకి జేబీఎల్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. ఇంకా ఎలాగో లోపలికొచ్చేసాం కాబట్టి సో లోపల ఉన్నటువంటి సో పెద్ద డాష్‌బోర్డ్ గురించి మనం చూద్దాం. చాలా పొడవుంది. ఆ దరి నుంచి ఈ దరి ప్యాసింజర్ వరకు. సో చాలా క్లారిటీగా, హెచ్‌డీగా మంచిగా కనిపిస్తుందన్నమాట. ఇంకా దీంట్లో లేని ఫీచర్స్ అంటూ ఏమీ లేవు. ఆల్‌మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇంకా కొన్ని కార్స్‌లో లేని ఫీచర్స్ కూడా దీంట్లో ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం ప్యాసింజర్ సైడ్ ఉన్నటువంటి ఈ కన్సోల్‌ని అయితే చూద్దాం. ఇక్కడ నుంచి కొన్ని మనం మ్యూజిక్ కంట్రోల్స్ చూసుకోవచ్చు. అలాగే యాప్స్ ఉన్నాయన్నమాట. సో ఆ యాప్స్ అన్నీ ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి జేబీఎల్ మోడ్స్, మీడియా, సో అలాగే ఇక్కడ ఇన్‌స్టాల్డ్ యాప్స్ ఇవన్నీ మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ మనకి సెట్టింగ్స్ అని ఉంది కదా! ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఆడియో, బ్లూటూత్ కనెక్టివిటీ, సాఫ్ట్‌వేర్ అప్డేట్ కూడా మనం అయితే చేసుకోవచ్చన్నమాట. ఓఎస్ కూడా చాలా స్మూత్ ఉంది. సో చాలా స్మూత్ యానిమేషన్స్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇంకా మిడిల్‌లో ఉన్నటువంటి ఆ డాష్‌బోర్డ్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లైమేట్ కంట్రోల్ అయితే చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్యాన్ కంట్రోల్ కావచ్చు అండ్ టెంపరేచర్ కంట్రోల్ కావచ్చు. ఆ యానిమేషన్ ఇవన్నీ మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చనమాట. అంతేకాకుండా ఈ యొక్క ఏసీని మనం ఇక్కడ ఉన్నటువంటి ఫిజికల్ బటన్స్‌తో కూడా కంట్రోల్ చేయొచ్చు. సో చూడండి కింద మనం నొక్కుతూ ఉంటే పైన చేంజ్ అయిపోతుంది టెంపరేచర్ అనేది. ఇంకా ఇది మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని ఫీచర్స్ మనం మిడిల్ డాష్‌బోర్డ్‌లోనే ఎంజాయ్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ కనెక్టెడ్ డివైజెస్, ఆటో ఎస్ఎంఎస్ అలర్ట్స్, నోటిఫికేషన్స్ అవన్నీ మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. వీటితో పాటుగా దీంట్లో యాంబియంట్ లైటింగ్ కూడా ఉంటుంది. అదే మనకి మూడ్ లైటు. సో ఇక్కడ మనకి ఆ క్యాబిన్‌లో వచ్చేటువంటి ఏదైతే ఆ మూడ్ లైట్ ఇక్కడ అంటే లైట్ ఎక్కువ ఉంది కాబట్టి సో సరిగ్గా చూపించలేకపోతున్నాను. బట్ ఇలా ఉంటుందన్నమాట. లోపల మీకు ఆ స్ట్రిప్స్ అయితే ఉన్నాయి. సో మీరు పెట్టుకునే కలర్‌ని బట్టి డాష్‌బోర్డ్‌లో మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి సో ఇక్కడ చూడండి లైట్‌గా కనిపిస్తుంది కదా! సేమ్ కలర్ మనకి. అది నైట్ టైమ్ అయితే బాగుంటుంది. ఇంకా మనకి ఇక్కడ స్మార్ట్ ఫీచర్స్ లైక్ అసిస్ట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అమెజాన్ అలెక్సా కావచ్చు, ఏక్యూఐ, సో వీటితో పాటు డాల్బీ డెమో కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకి రెస్ట్ టైమ్‌లో ఇట్లా పడిపోతుందన్నమాట. అనలాగ్ క్లాక్. ఇంకా మీరు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా డ్రైవర్ సైడ్ కన్సోల్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి పార్ట్ ఆఫ్ ద డిస్‌ప్లే అన్నమాట. సో ఫుల్ డిజిటల్ కన్సోల్. సో దీన్ని ఆపరేట్ చేయడం కోసం మనకి సో ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు బటన్స్ అనేవి. సో లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ అన్నీ కూడా మనం త్రూ ఔట్ బటన్స్ మనం ఎంజాయ్ చేయొచ్చన్నమాట. అవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే టీపీఎంఎస్ కనిపిస్తుంది కదా! చాలా ఇంపార్టెంట్. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. సో కార్స్‌లో అలాగే లెఫ్ట్ సైడ్ టాకోమీటర్ కనిపిస్తుంటే రైట్ సైడ్ స్పీడోమీటర్ కనిపిస్తుంది. సో వెహికల్ ఇన్ఫర్మేషన్ ఈ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేలో మొత్తం చూసుకోవచ్చు క్లియర్‌గా. ఇంకా ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్, రియల్ టైమ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ ఇలాంటి ఫీచర్స్, ఆ రేంజ్ మొత్తం కూడా మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి చాలా ఈజీ అవుతుంది. ఇంకా స్టీరింగ్ మీద స్విచ్ కేస్ గురించి చూద్దాం. సో ఇక్కడ మనకి టాటా లోగో అయితే మీరు చూసుకోవచ్చు. గ్లాసీగా కనిపిస్తుందన్నమాట. ఇంకా దీంట్లో లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ అయితే మాత్రం ప్రాపర్ వర్కింగ్ అయితే మనం చూడొచ్చు. దీంట్లో మనకి ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అయితే చూసుకోవచ్చు. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా లేన్ డిపాస్చర్ వార్నింగ్‌తో పాటు లేన్ కీప్ అసిస్ట్ కూడా ఉంటుంది. సో ఆ లైన్స్ క్రాస్ అయినట్లుగా అయితే మనకి వెహికల్ వార్న్ చేస్తుంది లెవెల్ 2 అడాస్‌లో భాగంగా. అలానే మనకి బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. మనం సో పార్కింగ్ చేసిన సమయంలో అక్కడి నుంచి తీసే సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. ఇంకా స్టీరింగ్ చూసుకున్నట్లుగా అయితే సాఫ్ట్ టచ్ తోటి అండ్ ఫ్లాట్ బాటమ్ తోటి చాలా ప్రీమియంగా ఉంది. అండ్ క్వాలిటీ వైజ్ కూడా నెక్స్ట్ లెవెల్‌కి అయితే తీసుకెళ్ళిపోయారన్నమాట. సో దాని మీద మనకి కొన్ని బటన్స్ లైక్ మీడియా కంట్రోల్స్ కావచ్చు, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కావచ్చు, అడాస్ 2ని కంట్రోల్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ చూసుకోవచ్చు. వాటితో పాటుగా ఇక్కడ టిల్ట్, టెలిస్కోపిక్ అడ్జస్ట్‌మెంట్ కూడా ఉంది. సో ఫ్రంట్‌కి, బ్యాక్‌కి మీరు మూవ్ చేసుకోవచ్చు. మీరు నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకొని డ్రైవింగ్ ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇంకా మిడిల్‌లో మనం చూసుకున్నట్లయితే ఇది ఏఎంటీ కాబట్టి సింపుల్‌గా పార్కింగు, న్యూట్రల్ అలాగే డ్రైవ్ అనేటువంటి బటన్స్ మాత్రమే ఉంటాయి. సో ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్స్‌తో పాటు ఈ ఫ్రంట్‌లో మనకి ఏసీ గ్రిల్స్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సాఫ్ట్ టచ్ లాగా ఉంది కానీ ఇది సాఫ్ట్ టచ్ కాదు. సో కొంచెం క్రోమ్ యాక్సెంట్స్ తోటి ప్రీమియంగా ఇచ్చారనమాట మిడిల్‌లో. ఇంకా డాల్బీ అట్మాస్ అనేటువంటి లోగో మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. పియానో బ్లాక్ కలర్‌లో. ఇంకా కో ప్యాసింజర్‌కి ఏసీ వెంట్స్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ క్రోమ్ యాక్సెంట్స్ తోటి డోర్ ఓపెనర్ అయితే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఫైబర్ ప్లాస్టిక్ తోటే సో ప్యాసింజర్ సైడ్ డోర్‌కి అయితే మాత్రం మనం
చూసుకోవచ్చు ఆ ఇంటీరియర్. ఇంకా సాఫ్ట్ టచ్ అయితే ఉంది మనం హ్యాండ్ పెట్టుకునే దగ్గర. అలాగే ఎలక్ట్రానిక్ మిర్రర్ కంట్రోల్ అయితే ఆఫర్ చేస్తుంది. అలాగే ప్యాసింజర్ సైడ్ డోర్‌లో మనకి యుటిలిటీస్ కోసం చిన్న గ్లో బాక్స్ అయితే ఉంది. అలాగే స్పీకర్ చూసుకోవచ్చు. అండ్ లెగ్ స్పేస్ దగ్గర రెడ్ కలర్ లైట్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. మరీ చీకటిగా ఉండి ఏం జరుగుతుందో అర్థం కాని సిట్యుయేషన్‌లో అయితే ఉండదు. మంచిగా చూసుకోవచ్చు. అండ్ లెగ్ స్పేస్ కూడా బావుంది. దీన్ని మనం రిక్లైన్ చేసుకోవచ్చనమాట. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి రిక్లైన్ చేసుకోవచ్చు. అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది ప్యాసింజర్ సైడ్. ఇంకా కో ప్యాసింజర్ సీట్ కూడా మనకి వెంటిలేటెడ్ కాబట్టి ఇక్కడ మనకి వెంటిలేషన్‌కి సంబంధించినటువంటి బటన్ అయితే ఉంది. దాని ద్వారా మనకు కావాల్సినటువంటి స్పీడ్ అయితే పెట్టుకోవచ్చు. ఆ విండ్ రావడం కోసం. ఇక్కడ డాటెడ్ టెక్స్చర్ అయితే మీరు చూడొచ్చు. దీంట్లో నుంచే మనకి ఆ ఎయిర్ అనేది తగులుతుందనమాట. ఇంకా డ్రైవర్ సీట్ చూసుకున్నట్లయితే చాలా మంచి అండర్ థై సపోర్ట్ ఉంది. కావాలంటే ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ త్రూ అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి అండ్ అప్ అండ్ డౌన్ కూడా మనం ఎలక్ట్రానిక్ త్రూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అన్ని విండోస్ యొక్క మిర్రర్స్ కంట్రోల్ చేసుకోవడం కోసం, అలాగే ఓవర్‌వ్యూని కంట్రోల్ చేసుకోవడం కోసం ఎలక్ట్రానికల్లీ మనకైతే నాబ్ ఇస్తున్నారు. ఇంకా డ్రైవర్ సైడ్ కూడా మనకి ఆర్మ్ రెస్ట్ అయితే మాత్రం సాఫ్ట్ టచ్‌లో ఇస్తున్నారు. కొంచెం వైట్ కలర్‌లో ఉండటం వల్ల తొందరగా మురికిని అబ్జర్వ్ చేస్తున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది నాకైతే. ఇంకా బోత్ చైర్స్ అయితే మాత్రం మంచిగా క్రీమ్ కలర్‌లో చూడటానికి బాగున్నాయి గానీ, సో అనుకున్నట్లుగానే కొంచెం ఈజీగా డస్ట్ అబ్జర్వ్ చేస్తుంది అనిపిస్తుంది. సో దాంతో పాటుగా మనకి డాటెడ్ సీట్ టెక్స్చర్ అయితే చూడొచ్చు. అండ్ మిడిల్‌లో మనకి ఆర్మ్ రెస్ట్ అయితే ఇస్తున్నారు. అక్కడ ఒక చిన్న గ్లో బాక్స్ స్పేస్ అయితే ఉందన్నమాట. ఓవరాల్‌గా ఈ డ్రైవర్ కాక్‌పిట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. అండ్ మంచి ప్రీమియం టచ్ అయితే కనిపిస్తుంది. సో సీట్స్ అయితే గేమింగ్ సీట్స్ లెక్క చాలా బాగున్నాయి అన్నమాట చూడటానికి. ఇంకా బోత్ ద సీట్స్ మనకి ఇక్కడ ఏదైతే లెగ్ స్పేస్ దగ్గర మంచిగా లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనకి పవర్ స్టార్ట్ బటన్ అయితే మాత్రం ఇక్కడైతే కనిపిస్తుంది. గ్రీన్ కలర్ లో మనకి ఇండికేటర్స్, రెడ్ కలర్ ఇండికేటర్స్ చూపిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని స్విచ్ కేసెస్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఆటో హోల్డ్ ఫంక్షన్ కూడా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇంకా బోత్ ద సైడ్స్ ట్వీటర్స్ అయితే మంచిగా ఆఫర్ చేస్తున్నారు అనమాట. JBL ట్వీటర్స్ అవి కూడా. ఇంకా ఇక్కడ మనకి పెనారమిక్ సన్ రూఫ్ అయితే ఉంది. సో దాన్ని మనం ఓపెన్ చేసుకున్నట్లుగా అయితే చాలా లాంగ్ సన్ రూఫ్ అయితే వచ్చేస్తుందనమాట. అండ్ మీకు మంచి లైట్ కావాలన్నా అండ్ నైట్ టైంలో స్కై వ్యూ కావాలన్నా కానీ ఇక్కడ నుంచి మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో టాటా సియారాలో. అండ్ ఒకసారి మనం అయితే పైకి వెళ్ళి చూద్దాం. సో వ్యూ అయితే ఇలా ఉంటుంది సన్ రూఫ్లోంచి మీరు బయటకు వచ్చినప్పుడు. సో చాలా స్పేసియస్‌గా ఉంది. నాకైతే ఎక్కడ కంజెక్టెడ్‌గా లేదు. పైకి ఈజీగా వచ్చేసాను. కాకపోతే కాస్త హైట్ అనిపించింది. సో ఇంకా పిల్లలైతే మాత్రం ఖచ్చితంగా సీట్స్ మీదకి ఎక్కాల్సిందే. అప్పుడు గానీ వాళ్ళకి అందదన్నమాట. టాటా సియరాలో హెడ్ రూమ్ అనేది ఎంత ఎక్కువ ఉందనే దానికి ఇదే నిదర్శనం అన్నమాట. సో నేను హైట్ ఉంటాను 5.9 టు 5.10. సో హెడ్ రూమ్ చాలా సఫిషియెంట్ ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ ప్యాసింజర్ యొక్క సీట్స్ అయితే మాత్రం సోఫా సెట్ లాగా చూడటానికి చాలా లాంగ్‌గా అండ్ సఫిషియెంట్ లెగ్ స్పేస్ తోటి బాగున్నాయన్నమాట. సో మీరు ఎక్స్ట్రా కార్గో స్పేస్ కావాలంటే ఈ సీట్స్ మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. అప్పుడు 1000+ లీటర్స్ స్పేస్ అయితే మీకు వచ్చేస్తుంది. సో ఇక మధ్యలో చూసుకున్నట్లుగా అయితే ప్యాసింజర్స్ యొక్క ఏసీ విండ్స్‌తో పాటు ఛార్జింగ్ పెట్టుకోవడానికి సో మనకి స్పేస్ అయితే ఉందన్నమాట. అలాగే 60 వాట్స్ ఛార్జింగ్ సాకెట్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్. ఇంకా మ్యాగజైన్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ప్యాసింజర్స్ డోర్ యుటిలిటీస్ అయితే మీరు చూసుకోవచ్చు. యాజ్ యూజువల్ మనకి ట్వీటర్స్‌తో పాటు సో మనకి డోర్ ఓపెనర్స్‌తో పాటు ఇంకా ఇక్కడ మనకి కొంచెం గ్లో బాక్స్ అండ్ ఇక్కడ మనం అంబ్రెల్లా పెట్టుకోవచ్చు అని చూపించేస్తుందన్నమాట. అండ్ ఇక్కడ లైట్ కూడా కనిపిస్తుంది. JBL స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్‌గా డోర్ చాలా మంచిగా 90 డిగ్రీస్‌లో ఓపెన్ అయిపోయింది. ఇంకా ప్రైస్ అండ్ సేఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే సో టాటా సియారాలో బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 11,50,000 స్టార్ట్ అవుతుంది. ఆన్ రోడ్ ప్రైస్ బేస్ వేరియంట్ అప్రాక్సిమేట్లీ స్మార్ట్ ప్లస్ వేరియంట్ బేస్ వేరియంట్ అంటే దాని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 14 lakhs ప్లస్ అయితే ఉండొచ్చు. ఎగ్జాక్ట్‌గా తెలుసుకోవడం కాంటాక్ట్ అవ్వండి. ఇంకా టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసరికి 21 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ తోటి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇంకా ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా యాజ్ యూజువల్. ఇంకా మైలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి 11-12 కిలోమీటర్స్ సిటీలో వస్తుంటే అండ్ హైవే మీద అయితే 14 కిలోమీటర్స్ వరకు మనం అయితే పొందొచ్చు అనమాట. డీజిల్ అయితే ఈ మైలేజ్ ఇంకా పెరగొచ్చు. ఇంకా సేఫ్టీ వైజ్ చూసుకున్నట్లయితే మనకి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ తోటి వచ్చేస్తుంది. టాటా యొక్క బెస్ట్ క్వాలిటీ షాక్ అబ్జార్బర్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఫ్రేమ్ తోటి అయితే రెడీ అయిందనమాట. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి అండ్ మీరు డ్రైవ్ చేసేటప్పుడు లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ తోటి అలాగే స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ తోటి మంచిగా అయితే మాత్రం ప్రొటెక్ట్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడే మీకు దగ్గరలోని టాటా షోరూమ్ని అయితే విజిట్ చేయండి టెస్ట్ డ్రైవ్ చేయడం కోసం. అలాగే వీడియో నుంచి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి కార్ రివ్యూస్ కోసం సో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ హైప్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.